చిన్న చిన్న దివుల్లో నుంచి ప్రజలందరూ తరలించేశారు. సో మరొక కాలర్ ఉన్నారు, సుధాకర్ ఫ్రమ్ హైదరాబాద్. సుధాకర్ గారు. హలో. రైట్ సుధాకర్ గారు చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇది జపాన్ది సంబంధించింది టీ సునామీ అనేది ఏంటంటే అర్త్ అదే వంగా బాబా గారు చెప్పినట్లు యుగాంతం అవుతుందని చెప్పేసి మీ ఒక్క ఛానల్లో మాత్రమే ప్రజెంట్ చేస్తున్నారు. వేరే ఛానల్స్ ఏవి కూడా దీన్ని అసలు పట్టించుకోవడం లేదు. అసలు యాక్చువల్లీ నిజమేనా వద్దామా అంటే ఇంకే ఉండొచ్చు, కానీ మీరొక్కరే ఎందుకు అంత దాన్ని అది చేస్తున్నారని. జస్ట్ నేను ఏమంటున్నా అంటే మేము ఒక్కరమే ఎందుకు చెప్తున్నామంటే మీరు గమనించండి, ఆర్టీవీని బహుశా మీరు ఫాలో అయ్యి ఉంటారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా మేము ఒక్కరం మాత్రమే అందరికంటే వేగంగా అప్డేట్స్ అందించాం. బికాజ్ మేము ఎప్పటికప్పుడు మా ఎక్స్పర్ట్స్ టీం అంతా కూడా మన దగ్గర విషయాలు మనం తెలుసు, మన దగ్గర ఏం జరుగుతుంది, మన ప్రభుత్వాలు ఏం చెప్తున్న విషయాలు తెలుస్తాయి. కానీ అక్కడ మనం ఫాలో అవ్వాల్సింది పాకిస్తాన్లో ఏం చర్చ జరుగుతుందని కదా. సో పాకిస్తాన్లో కొన్ని వెబ్సైట్స్ని, కొంతమంది చెప్పేటువంటి వార్తల్ని, అక్కడ జరిగేటువంటి కథనాలని మనం చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎలా తిప్పికొడుతున్నాం అనే విషయాన్ని చూసాం. కాబట్టి ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా ద ఫస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించింది ఆర్టీవీ మాత్రమే. ఇప్పుడు కూడా చెప్తోంది. అక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పీసీఆర్ మీకు రెడీ అయితే ఒకసారి అథెంటిక్ సోర్స్ని కూడా ప్లే చేయండి. రైట్, మళ్ళీ చెప్తున్నాను, అథెంటిక్ సోర్స్ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, రవి వైటీ అంట. మరి మీరు ఎందుకు నన్ను క్రాస్ క్వశ్చన్ చేస్తున్నా అర్థం కాదు. ఒకసారి మమ్మల్ని అడిగే ముందు మీరు చెక్ చేసుకోండి. మీరు ఎలా నమ్ముతారంటే మీరు మీ క్వశ్చన్ ఎందుకు నమ్మాలి? మేము ఇక్కడ ఏమంటున్నట్టే మీరు ఎలా నమ్ముతారు ఆ సోర్స్ని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు చెప్పేటువంటి సోర్స్ కూడా నమ్మకపోతే మరి ఏం చేయలేం. గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పేటువంటి సోర్సెస్ కదా. అక్కడ జపాన్ ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పి జపాన్ ఎర్త్క్వేక్స్ అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్లో, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఎస్ మేము అలర్ట్ అయ్యాము, ఇటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి. సో మేము చెప్పే దాంట్లో ఎటువంటి విధంగా కూడా మేము చెప్పేది లేదు, అంతా పూర్తిగా అథెంటిక్ సోర్స్ ద్వారా మాత్రమే. ఎస్ మేము ఎక్కడ చూసాం మా సోర్స్ అంటే కూడా చెప్తాం మీకు నేను. ఎందుకంటే ఇటువంటి ప్రయత్నం ఎవరు చేయరు, ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ జర్నలిస్ట్ కూడా చేయరు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆర్టీవీ యొక్క వేగవంతమైనటువంటి న్యూస్ కవరేజ్కి కారణం ఎలా ఉంటుంది, ఎలా వెళ్తారు, మా టీం ఎలా వర్క్ చేస్తుండడానికి మీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటూనే మీకు కూడా కాల్ చేయమని అవకాశం కల్పించాం. మీరే స్వయంగా ఫోన్ చేసి మీ మీ అభిప్రాయాల్ని, మీ యొక్క విషయం ఇక్కడ చూడండి, కనిపిస్తోంది కదా, చాలా క్లియర్గా వినండి. ఇది నాన్కై ట్రో మెగా క్వేక్ కుడ్ కిల్ 3 lakh people. జపాన్ అక్నాలెజెస్ రిస్క్ ర్యాంప్స్ అప్ మెజర్స్. కనిపిస్తోంది కదా, జపాన్ ప్రభుత్వం రిస్క్ ఉన్నట్టుగా గుర్తించింది. నాన్కై ట్రో మెగా క్వేక్ వస్తుంది అనేటువంటి విషయాన్ని, కుడ్ కిల్ 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. ఎస్, 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. నాన్కై ట్రో అనేటువంటి ఒక భూమి కదలికల కారణంగా ఇది ఏర్పడుతుంది. మెగా క్వేక్ కుడ్ కిల్ 3 lakh people, జపాన్ సేస్. అర్థమవుతోంది కదా. సో ఇంతకంటే అథెంటిక్ సోర్స్ని మీకు ఎవరు కూడా చెప్పరు. సో ఇక మీ ఇష్టం, మీ అభిప్రాయాన్ని కామెంట్ని. రైట్, విఘ్నేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ తన అందుబాటులోకి వచ్చారు. విఘ్నేశ్వరి గారు మన దేశం వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ చెప్పండి అమ్మా, వాయిస్ నాకు వినిపించట్లేదు. మన దేశం వచ్చే అవకాశం ఉందా? లేదమ్మా, మన దగ్గర మీరేం టెన్షన్ కాకండి. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల వారు కానివ్వండి, నా భాష అర్థమయ్యే వారు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. మనకు ఎటువంటి హెచ్చరికలు లేవు, వీఆర్ సేఫ్. నేను చెప్తోందల్లా జపాన్ గురించే. జపాన్ అండ్ కొన్ని దేశాల్లో విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడి విషయాలు మాత్రం చెప్తున్నాను. ఇండియా ఈజ్ ఇన్ సేఫ్, ఇండియాకి ఎటువంటి విపత్తు లేదు. కానీ నిన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కొంత భూమి కంపించింది, బే ఆఫ్ బెంగాల్లో భూమి కంపించింది. సో ఇవన్నీ కూడా భూమి ప్రకంపనలు. 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదు కావడం కొంత సైంటిస్టులను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. వాళ్ళంతా కూడా కొంత సునామీ హెచ్చరికలు అన్నట్టుగా చెప్తున్నారు. బట్ దెర్ ఇస్ నో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. సో సత్యనారాయణ ఫ్రమ్ హైదరాబాద్ మరొక కాలర్ ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఎస్ చెప్పండి సార్. మీరు ఇప్పుడు మామూలుగా ఈ న్యూస్ ఇచ్చేదంతా కూడా చాలా మంచిగా కరెంట్ అఫైర్స్, ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా మంచిగా ప్రజలు అలర్ట్ చేస్తున్నారు. దానికి మీకు ముందుగా ధన్యవాదాలు. దానికోసంగా ఓకే
ఈ పహల్గామ్ దాడి, ఉగ్రవాద దాడి ఇప్పుడు కానీ, యుద్ధాలు ఇప్పుడు కానీ, ఓకే ప్రజల అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అవేర్నెస్, ప్రజల అవేర్నెస్ ఎట్లా ఉండాలి అనేది మంచిగా చెప్తున్నారు. దాంట్లో వరకు బాగుంది మీరు చెప్పేది. సత్యనారాయణ గారు, మీ వాయిస్ నాకు రావట్లేదు. ఐఎమ్ సారీ, మీ వాయిస్ నాకు రావట్లేదు. మీరు మళ్ళీ ట్రై చేయండి. ఐఎమ్ సారీ. రైట్, మనతో పాటుగా సిద్ధు ఫ్రమ్ హైదరాబాద్. సిద్ధు ఉన్నారు. సిద్ధు గారు, సిద్ధు గారు, మీ వాయిస్ నాకు రావట్లేదు. కెన్ యూ ప్లీజ్ స్పీక్? సార్ ఇప్పుడు చూపించే న్యూస్ లేటెస్ట్ న్యూస్ సార్? మళ్ళీ చెప్తారా? ఇప్పుడు చూపించే న్యూస్ లేటెస్టేనా? ఎస్, లేటెస్ట్ న్యూస్ అండి. 3 lakhs పీపుల్ ఏదో చూపించారు కదా. ఎస్, లేటెస్ట్ న్యూస్ అది. ఇప్పుడు తాజాగా ఈ రోజు వచ్చిన అప్డేట్ అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో మనం కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుందాం. అంటే ఇక్కడ జోస్యం అనే టాపిక్ వస్తుంది కాబట్టి నిజంగా అది జరుగుతుందా, ఎలా ఉంటుందనే జోస్యం కూడా తీసుకుందాం. ఒకసారి మనతో పాటు మరి కాసేపటి కొంతమంది గెస్ట్లు కూడా జాయిన్ అవుతారు. జోస్యం, ఐ స్ట్రాంగ్లీ టెల్ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక ఇంటెన్షనల్గా మీరు అన్వాంటెడ్ అని, ఫేక్ అని పెట్టడంలో మీ యొక్క విషయం నాకు అర్థమవుతోంది. చాలా క్లియర్గా, పక్కాగా. ఇంతకంటే ఎవరండి నాకు అర్థం కాదు. మీకు కాల్స్ తీసుకుంటున్నాం కదా, సో ఎందుకు నేను పదే ఈ రకంగా మెన్షన్ చేసి కాల్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే, ప్రతిరోజు కొంతమంది పని కట్టుకొని మరి మేము చెప్పే వార్తల్ని తప్పు అంటున్నారు. మా ఎక్స్పర్ట్స్ టీమ్, ఎక్స్పీరియన్స్డ్ డెస్క్ మొత్తం కూడా దీనిపైన వర్క్ చేసి అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే మీకు ఈ న్యూస్ని చేర్చడం జరుగుతోంది. సో మళ్ళీ చెప్తున్నారు, ఇండియా ఈజ్ ఇన్ సేఫ్. ఇండియాకి పెద్దగా ఇప్పుడు ఏం ముప్పు లేదు, ఇండియాకి ఎటువంటి ఇబ్బంది లేదు. జపాన్లో వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. అక్కడి వాళ్ళు చెప్తున్నారు, అక్కడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జోసియన్ దానికి జత కడుతున్నారు. సిద్ధు గారు బెస్ట్ వాయిస్ ఇన్ న్యూస్ రీడర్ అంట. మరి సిద్ధు గారు, మైసెల్ఫ్ ఐ మనోజ్ అండి, నేను సిద్ధు కాదు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆర్టీవీ, రియల్లీ అప్రిషియబుల్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రెజెంటింగ్ ద ట్రూ అండ్ రియల్ న్యూస్ అరౌండ్ ది వరల్డ్. నాగరాజు, థ్యాంక్ యూ అండి. సో మీరు సూపర్ సార్, మీరు ముందుగా సమాచారం అందించారు, చాలా మంచిది. ముందుగా జాగ్రత్త చర్యగా మీరు చెప్పిన విషయం వెరీ గుడ్ సార్. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, మళ్ళీ తెలుగు రాష్ట్రాల వారు ఏం భయపడాల్సిన పని లేదు. ఈ వార్త మన గురించి కానే కాదు, కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం, మీకు చెప్పడం కోసమే. కానీ ఈ వార్త మన గురించి కానే కాదు. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి, ఇండియా సేఫ్గానే ఉంది. జపాన్లో వచ్చేటువంటి విపత్తు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. జపాన్లో 3 లక్షల మంది చనిపోతారనే బాబా వంగా జోస్యంతో పాటుగా ప్రభుత్వాలు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని సేఫ్టీ మెజర్స్ స్టార్ట్ చేశాయంట. సో కొంతమంది అక్కడి నుంచి తరలిస్తున్నారు, ఐలాండ్స్ నుంచి తరలిస్తున్నారు. సో జీసస్ కమ్మింగ్ సూన్ అంట, జీసస్ కమ్మింగ్ సూన్, ఎవ్రీవన్ ట్రస్ట్ జీసస్ అంట. మరి మీ నేమ్ నాకు అర్థం కావడం లేదు. సో ప్రస్తుతం అయితే మీరు ఇంకా కాల్ చేయవచ్చు, మీ అభిప్రాయాలు తీసుకుంటాను. బట్ నేను గెస్ట్లతో కూడా సిద్ధంగా ఉన్నాను. గెస్ట్లు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, మరి కాసేపట్లో గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. అంతకంటే ముందు ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. మరి కాసేపట్లో గెస్ట్లను కూడా లైవ్లోకి తీసుకుంటాను నేను.